వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే చాలా మంది వైసీపీని వదిలి కూటమి పార్టీలో చేరుతున్నారు. ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఇక తాజాగా ఆ పార్టీ నేతలకు అరెస్టుల భయం పట్టుకుంది. ముఖ్య నేతలు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉండగా ఇప్పుడు మరో నేత అరెస్ట్ అయ్యారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మళ్లీ జైలుకు వెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సురేష్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ కాగా ఆయనకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్ ను మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం నందిగం సురేష్ చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. చాలా రోజులు జైల్లో ఉన్న నందిగం సురేష్ కు ఎట్టకేలకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 5 నెలల తర్వాత సురేష్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. తాజాగా ఆయన మరో కేసులో జైలుకు వెళ్లారు. రీసెంట్ గా అమరావతికి చెందిన మహిళ నందిగం సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ తప్పదని భావించిన ఆయన ముందస్తుగానే సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. బెయిల్ వస్తుందనే ఆశతో కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్ కు పెద్ద షాక్ తగిలింది. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నందిగం సురేష్ కేవలం 17 రోజులు మాత్రమే బయట ఉన్నట్టయింది.